నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇది సాక్షి డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరు కూర్చొని ఒక డిబేట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అనగానే కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు గారు ఇద్దరు కూర్చొని కృష్ణంరాజు గారు దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని అనడం, దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమం బాట పట్టడం చూశాం. వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కృష్ణంరాజు గారి కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు. అతను కూడా ఈ పొద్దు రేపు పట్టుకుంటారు. కాబట్టి A1గా ఉన్న కృష్ణంరాజు గారు, A2గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు పెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని నిన్న కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. అతని మీద ఇది అట్రాసిటీ కేసు, అంటే SC/ST కేసు పెట్టడం జడ్జి గారు వాళ్ళను, పోలీసు వాళ్ళను చెప్పారు. మీరు ఎలా ఇతని మీద కేసు పెడతారు అని కూడా అన్నారు. దీనికి కూడా ఇది వైఖరిలో గతంలో మెమో జారీ చేసినా మీ వైఖరిలో మార్పు రాలేదంటూ ఎస్సీల గురించి మాట్లాడకుండానే యాక్ట్ పెట్టేస్తారా అని DSP ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లే ఎస్పీకి కూడా మెమో జారీ చేశారు. కాబట్టి వెంటనే SC/ST యాక్ట్ 356(2) సెక్షన్ను తొలగించాలని కూడా ఆదేశం చేసి కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇది మనకు జరిగింది. అయితే ఇది ఇంతటితో ముగుస్తుంది అనుకున్న టైంలోనే సజ్జల, మనకు తెలుసు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంటర్ అయిపోయారండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంటర్ అయ్యేసి ఆయన మళ్ళీ దాన్ని ఆజ్యం పోశాడండి. ఆజ్యం ఎలా పోశాడు ఏమంటే, ఆయన ఆజ్యం పోశాడు. ఎట్లా ఆజ్యం పోశాడంటే, మీరు సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు అని ఈ కొంచెం అడిగి ఇంకా క్లోజ్ అయ్యుకున్న టయానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రోజా గారు ఎంటర్ అయిపోయి మొత్తం దాన్ని మళ్ళీ ఒక విధ్వంసకు వీళ్ళు ఆజ్యం పోశారు. సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు, రాక్షసులు పిశాసులు కూడా చేయవు, కొమ్మినేని పోటులను చెప్తూ కొడతారా, తప్పంతా చంద్రబాబు లోకేశులదే అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టినారండి. సంకరజాతి తెగవారే ఇలా చేస్తారంట, రాక్షసులు పిశాసులు కూడా ఇలా చేయవంట అని మళ్ళీ అక్కడ ఉద్యమం చేసే ఆడపడుచులను అందరినీ మళ్ళీ సంకరజాతి తెగవారే అని మళ్ళీ ఆ ఉద్యమానికి ఈయన కొంచెం పోశాడు అండి. ఉద్యమాన్ని మళ్ళీ రెప్పగొట్టాడు. ఇట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో ఏమో తెలియదు, కానీ సీనియర్గా చెప్పుకుంటూ ఉంటాడు. 5 సంవత్సరాలు సలహాదారులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ మహిళలను మళ్ళీ కించపరచడం, ఆ ఉద్యమం చేసే వాళ్ళందరూ సంకరజాతి తెగవారంట, వాళ్ళేనంటే ఇలా చేసేది. ఆయన చూశారా సంకరజాతి తెగవాళ్ళని, వాళ్ళు రాక్షసులు పిశాసులు కూడా ఇలా చేయవంట, కొమ్మినేని పోటులను చెప్పులతో కొడతారా, తప్పంతా చంద్రబాబుది లోకేష్దే అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ అంటున్నాడు. చూడండి, అది అయిపోయింది సరే, తప్పో ఒప్పో చేశారు. సాక్షి మీడియా కూడా డిబేట్లలో కూడా సాక్షిలో తరపున వైసీపీ తరపున వచ్చిన వాళ్ళు కూడా ఇది తప్పు అయింది, అతను మాట్లాడిన తప్పు, ఇది సాక్షి దానికి ఏం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అణిగిపోయిన టైంలో మళ్ళీ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రోజా గారు వచ్చి దానికి మళ్ళీ ఇంకా కొంచెం పోశారు. రోజా గారు వచ్చి ఇంకా ఏకంగా ఏం మాట్లాడుతున్నారు, ఇది తప్పు అయిపోయిందని ఆయన చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు సారీ చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అట్లా అన్నాడు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇట్లా అన్నారు, మేము కాబట్టి సాక్షి మీడియా మీద ఎందుకు కేసు పెడతారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. రోజా గారు, మీరు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉండే మాట్లాడాల్సింది మీరేముంది, తప్పు అయిందండి, ఇంకోసారి పొరపాట్లు చేయరు, ఆడపిల్లల మీద ఎవరు మాట్లాడినా తప్పు అని అంటే ఆడికి అయిపోతుంది కదా. కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు అరెస్ట్ చేస్తారు, సాక్షి మీడియాలో భారతిరెడ్డి గారికి ఏం సంబంధం,
జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే సాక్షి వైఎస్ఆర్సీపీ ఒకటేనండి. పార్టీ అయినా పత్రిక అయినా ఒకటే. మళ్ళీ మీరు సాక్షి పత్రికకి ఎందుకు సపోర్ట్ వస్తున్నారు మీరు రోజా గారు? మీరు పతగురు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే సాక్షి పేపరు వైఎస్ఆర్సీపీ రెండు ఒకటే. అది పార్టీ పత్రిక. అది వైఎస్ఆర్సీపీ కరపత్రం లాంటిది సాక్షి పత్రిక. వైసీపీలో ఏదున్నా పసక్కమని రాసేది అదే. కాబట్టి సాక్షి పత్రిక వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఒకటే. పార్టీలో మాట్లాడినా పేపర్లో చూసినా అన్నీ ఒకటే. కాబట్టి రోజా గారు వచ్చి మళ్ళీ తన గొంతుతో ఆయన ఏం మాట్లాడుతుందో తెలీదు. ఆయన మాట్లాడే మాటలకు మళ్ళీ మహిళలకు కోపం వచ్చే పద్ధతిలో రోజా గారు మాట్లాడుతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. చేసింది తప్పండి. ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కూడా తప్పే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, కొమ్మినేని శ్రీనివాసరావు మీద. కాబట్టి కూడా అది కూడా తప్పే. ప్రభుత్వం చేసేది కూడా తప్పే. ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు మీద మహిళలకు కోపం ఉందంటే అతను గత 10 ఏళ్ళ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అమరావతి మీద ఇష్టం గక్కుతూ ఉంటాడు. సాక్షి మీడియా డిబేట్లలో ఏ డిబేట్ అయినా చూడండి, సాక్షి డిబేట్లలో చూడండి, అమరావతి మీదనే ఇష్టం. అన్ని ఎకరాలు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు, వాళ్ళు మహిళలంతా ఏం పేదోళ్ళ, పేటీఎం ఆర్టిస్టులు వాళ్ళు ఎంతో మందిని ఆ డిబేట్లలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు వాళ్ళను ఎగతాళిగా మాట్లాడాడు. వాళ్ళు ఏడవాళ్ళు రైతులు మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు, బంగారాన్ని వేసుకొని వస్తున్నారు, కారుల్లో తిరుగుతున్నారని వాళ్ళని ఎగతాళిగా మాట్లాడినాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. 10 సంవత్సరాల నుంచి ఆయన సాక్షి డిబేట్లలో అమరావతి రైతుల మీద చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావు గారంటే మహిళలకు చాలా కోపం మీద ఉంటారు. ఆయన చేసే విషం జమ్ముతూ ఉంటారు అమరావతి మీద. ఆయన పైన జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ మేడం చెప్తున్నారో లేదో తెలియదు కానీ ఈయన డిబేట్లలో కూర్చొని మొత్తం అమరావతి మీద విషం జమ్ముతూ ఉంటారు అని అది ప్రతి ఒక్కరు చూస్తుంటారు. కాబట్టి అందుకే అమరావతిలో ఉండే మహిళలకు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కోపం. ఆయన అమరావతిని విషం లెక్క విషం జమ్ముతూ ఉంటాడు. అక్కడ ఏముండదు, అమరావతి అనేది లేదు, అక్కడ రైతులు కాదు, పేటీఎం బ్యాచ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఉద్యమం చేస్తున్నారు, అక్కడ ఉండేవాళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా ఎన్నో డిబేట్లలో మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినారు. కాబట్టి ఆ మహిళలపై చేసిన ఇప్పటికీ అమరావతి రైతులు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మర్చిపోలేరు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే అతను చేశాడండి తప్పు, తప్పు అయింది, అతని వల్ల మాకు అయింది, నా వయసు 70 సంవత్సరాలు, ఇంకా మహా అంటే ఏదో 5-10 ఏళ్ళు బతుకుతా, నేనేం చేస్తారు అని. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు ఏంది అని అన్నాడు. తన కాడికి వచ్చేవాడికి తన వయసు చెప్పుకుంటాడు, ఏరో వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఏరో వాళ్ళ వయసు చెప్తాడు కొమ్మినేని గారు. ఈ సాక్షి డిబేట్లలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అది చూడండి, మొత్తం వాళ్ళకు అనుకూలంగా పేటీఎం బ్యాచ్లోనే కూర్చుంటారు. అంటే డబ్బులు ఇచ్చి అక్కడ విశ్లేషకులు కూర్చుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, ఆడ వచ్చిన ఈ జర్నలిస్టులు కూడా వాళ్ళు కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు డిబేట్లలో చూడండి ఏరే వాళ్ళు కూర్చోరు, వైసీపీ వాళ్ళు లేదా సానుభూతి పరులు లేదా పేడ్ ఆర్టిస్టులు వాళ్ళే కూర్చొని సాక్షిలో డిబేట్లు చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని మీద, కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతూ ఉంటారు. అమరావతి రైతుల మీద కూడా వీళ్ళు చేసింది విషం లెక్కనే చేశారు. అమరావతి మహిళలు వేసులు అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇది తప్పు అనలేదు. అనకండి. అదే లక్ష్మీ పార్వతి విషయంలో మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, లక్ష్మీ పార్వతి గారిని మీద అంటారా అని లక్ష్మీ పార్వతిని వెనకేసుకొచ్చి అతన్ని మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా అని గదమాయించాడు. కానీ అమరావతి మహిళలు వేసేలు అనంగానే అలా అనకండి అని ఇతని మీద కోప్పలేదు, ముసుగుసు నవ్వులతో చూసుకున్నారు. కానీ ఇతను కూడా ఏందండి అట్లా మాట్లాంటారు, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, అమరావతి రైతులు ఎందుకు అట్లా అంటున్నావు, బుద్ధుందా లేదా అని ఒక మాట గట్టిగా అనలేకపోయాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. కాబట్టి ఈ అమరావతి రైతుల మీద చేసిన ఈ దుర్మార్గానికి
రోజా గారు, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వచ్చి దీనికి ఆద్యం పోశారు. ప్రజలు ఇది గమనించుకోవాలా. ఎవరు ఆడపిల్లలను అన్నా కూడా అది తప్పే. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ అధిష్టానం కూడా రోజా గారిని, ఇట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.